హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2021లో విడుదలైన వెరనస్ ప్రిస్కస్ అనే యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే 1945 ఓ తుఫాను రాత్రి ఇద్దరు పైలట్స్ వాళ్ళ ప్లేన్ లో సముద్రం పై నుంచి ట్రావెల్ చేస్తూ వెళ్తుంటారు. గాలి ఎక్కువగా కొట్టి వీళ్ళ ప్లేన్ పై పిడుగు పట్టడం వల్ల వీళ్ళిద్దరూ ఆ ప్లేన్ మీద కంట్రోల్ కోల్పోయి ఏం చేయాలో తెలియక పారాషూట్ వేసుకుని కింద కనిపించే ఒక ఐలాండ్ లోకి దూకిస్తారు. ఆ ఐలాండ్ లో నుంచి వీళ్ళు బయట ఎవరితోనూ కమ్యూనికేట్ చేయలేకపోతారు. అసలు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఆ నిస్సహాయ పరిస్థితిలో అక్కడికి కొంతమంది అడవి మనుషులు వచ్చి వీళ్ళకి సహాయం కావాలని అర్థం చేసుకుని వాళ్ళతో పాటు తీసుకువెళ్లి తినడానికి భోజనం పెట్టి ఈ పైలట్స్ ఇద్దరిని గెస్ట్ లా మర్యాదతో ట్రీట్ చేస్తారు. ఆ తరువాత వాళ్ళు వీళ్ళని ఒక గుహ దగ్గరికి తీసుకువెళ్లి వదిలేస్తారు. వీళ్ళిద్దరూ క్యూరియస్ గా అటు ఇటు చూస్తూ ఆ గుహలోకి కొంచెం దూరం నడిచి వెళ్ళాక అందులో ఒక అతని తలపై ఓ పెద్ద పురుగొచ్చి పడుతుంది. ఏంటా అని తిరిగి చూస్తే అలాంటివే చాలా పురుగులు వీళ్ళ డైరెక్షన్ లోకి వస్తుంటాయి. అది చూసిన ఈ పైలట్స్ ఇద్దరు భయపడుతూ అక్కడున్న ఒక చిన్న హోల్ లోపలికి వెళ్లి దాగుని వీళ్ళ వెనకాలే ఆ బగ్స్ కూడా రాకుండా ఉండడం కోసం ఆ హోల్ ని కొన్ని స్టోన్స్ తో క్లోజ్ చేస్తారు. కానీ ఆ పురుగులు స్టోన్స్ మధ్యనున్న గ్యాప్ ద్వారా లోపలికి వచ్చేయడంతో వీళ్ళ ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్లి ఒక పర్వతం పైకెక్కుతారు. కానీ అప్పటికే అవి వీళ్ళని వదలవు కనుక వీళ్ళిద్దరూ పక్కనే వేలాడుతున్న ఒక తాడుని పట్టుకుని ఆ పురుగులని క్రాస్ చేసి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తారు. అయినా ఆ పైలట్ లో ఒక అతని చెయ్య స్లిప్ అయి కింద పడగానే ఆ పురుగులు అతన్ని తినేస్తాయి. కంగారు పడుతూ ఆ ఇంకో అతను తాడెక్కి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే హఠాత్తుగా ఒక మాన్స్టర్ సైజ్ బల్లొచ్చి అతన్ని చంపేస్తుంది. అక్కడ కట్ చేస్తే 70 సంవత్సరాల తరువాత కథ కంటిన్యూ అవుతుంది. మనకొక ఇంటెన్స్ బ్యాటిల్ ని చూపిస్తారు. ఇక్కడ హీరో టీమ్ కి విలన్ టీమ్ కి మధ్య గన్ ఫైరింగ్ జరుగుతుంటుంది. ఆ సిచ్యువేషన్ లో ఒక అమ్మాయి బైక్ మీద ఒంటరిగా వచ్చి తన ఎనిమీస్ అందరినీ చాలా ఈజీగా కాల్చి చంపేస్తుంది. తనే ఈ సినిమా హీరోయిన్. తన పేరు మే. ఈ సీన్ చూడ్డానికి మరీ ఓవర్ గా చేసేసారనిపిస్తుంది కదా. యాక్చువల్లీ అదొక మూవీ షూటింగ్ స్పాట్. ఈ క్రూ వాళ్ళ సినిమా తీయడానికి మనుషులే లేని ఈ ఐలాండ్ ని ఎంచుకున్నారు. ఇతనే ఆ సినిమా డైరెక్టర్. ఇతను సీన్స్ చూడ్డానికి రియలిస్టిక్ గా ఉంటే మాత్రమే వాటిని యాక్సెప్ట్ చేస్తాడు. ఇతనే మన సినిమా హీరో. ఇతని పేరు బెన్. షూటింగ్ కోసం వెపన్స్ ఇంకా ఫేక్ బాంబ్స్ సప్లై చేయడం ఇతని పని. హీరో బాస్ జేసన్ అక్కడికి వచ్చి కావాలనే బెన్ ని అతను తన పని సరిగ్గా చేయట్లేదని తిడతాడు. అది నచ్చక హీరోకి కోపం వచ్చినా జేసన్ ని ఎదిరించలేని హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటాడు. అప్పుడు హీరో అంకుల్ అతన్ని పిలిచి టెన్షన్ అవ్వకు బెన్, రేపొక ముఖ్యమైన ఎక్స్ప్లోషన్ సీన్ ని షూట్ చేయబోతున్నారు. దానికి కావలసిన వల్ల అరేంజ్ చేయని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆ ఇంపార్టెంట్ సీన్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళొక కొండలో ఎక్స్ప్లోసివ్స్ పెట్టి అవి పేలడం మొదలవ్వగానే డైరెక్టర్ అది చూసి ఈ సీన్ చాలా రియలిస్టిక్ గా ఉందని ఎక్సైట్ అవుతాడు. అయినా బెన్ ఇంకా అతనితో పనిచేసే మిగతా కోవర్కర్స్ కి ఏమర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఈ ఎక్స్ప్లోషన్ ని ఇంత పెద్దగా ప్లాన్ చేయలేదు. అప్పుడు ఫాస్ట్ గా రియాక్ట్ అయిన హీరో అంకుల్ ఈ మౌంటైన్ కూలిపోతుంది, త్వరగా అందరూ సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్ళండి అని చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ భయపడి పరిగెట్టడం మొదలు పెడతారు. బట్ ఆ డైరెక్టర్ మాత్రం చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఆ సీన్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. మరోవైపు హీరోయిన్ మే షాక్ లో మైండ్ బ్లాంక్ అయి నిలుచుని ఉంటుంది. తనని బెన్ వెళ్లి కాపాడతాడు. కొంచెం సేపులోనే అక్కడ పరిస్థితి మళ్ళీ నార్మల్ అవుతుంది. లక్కీలీ ఆ యాక్సిడెంట్ లో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. సడన్ గా ఇంత పెద్ద మౌంటైన్ పడిపోయింది కనుక ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని వీళ్ళ టీమ్ లో చాలా మంది ఈ ఐలాండ్ వదిలి వెళ్లిపోదామని ఎంత చెప్పినా ఈ టీమ్ ని ఇక్కడికి తీసుకొచ్చిన షూటింగ్ ఇన్ఛార్జ్ సాంగ్ మాత్రం వాళ్ళు చెప్పేవేవి పట్టించుకోడు. సరే అని వీళ్ళ చోటుని క్లీన్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా అక్కడికి ఆ మాన్స్టర్ బల్ వచ్చి వీళ్ళపై అటాక్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా తినేస్తుంటుంది. లైఫ్ లో ఇంత పెద్ద బల్లిని ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి వీళ్ళంతా చాలా ఆశ్చర్యపోతారు. తప్పించుకుంటున్న సమయంలో మే ఒక నెట్ లో ఇరుక్కున్న ఆ ఇన్ఛార్జ్ సాంగ్ ఇంకా జేసన్ తనని అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. ఆ బల్లి కూడా ప్రస్తుతం తన డైరెక్షన్ లోకి వస్తూ ఉంటుంది. సో హీరోయిన్ ఫ్రెండ్ ఇంకా హీరో కలిసి తనని కాపాడడానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రాసెస్ లో హీరోయిన్ ఫ్రెండ్ ఆ బల్లికి దొరికి బలైపోతుంది. ఆ తరువాత క్రూ మెంబర్స్ కొన్ని బాంబ్స్ యూస్ చేసి ఆ పెద్ద బల్లిని అక్కడి నుంచి ఎంటబెడతారు. బట్ ఈ మాన్స్టర్ అటాక్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసి వీళ్ళ టీం 2 గ్రూప్స్ గా విడిపోయారు. అందులో హీరో హీరోయిన్ ఉన్న గ్రూప్ ఆ ఐలాండ్ లో ఉన్న ఒక కేవ్ ని చేరుకున్నారు. నిజానికి ఈ గుహ వేరేదో కాదు. స్టార్టింగ్ లో 2 పైలట్స్ చనిపోయారు కదా, అదే. హీరో బెన్ ఆ ఇంకో గ్రూప్ ని వాకీ టాకీతో కమ్యూనికేట్ చేసి వాళ్ళందరినీ సముద్ర తీరానికి రమ్మంటాడు. అక్కడి నుంచి మనం అందరం ఒక బోట్ లో ఈ ఐలాండ్ నుంచి తప్పించుకుందామని హీరో చెప్తూ ఉన్నప్పుడు సాంగ్ అతని దగ్గర నుంచి వాకీ
వాకీ టోకీ లాక్కుని అక్కడున్న వాళ్ళందరూ స్ట్రైట్ గా మన క్యాంప్ కి వచ్చేయండి. ఆ ఎక్స్ప్లోషన్ ని రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ తీసుకుని మనం ఇక్కడ నుంచి తిరిగి వెళ్తామని ఆర్డర్ చేస్తాడు. ఆ కేవ్ ఎంట్రన్స్ చాలా చిన్నగా ఉండడంతో ఈ మాన్స్టర్ బల్లి లోపలికి రాలేదని అందులో దాగవడం కోసం వీళ్ళు వెళ్తూ ఉండగా ఒక అతను స్టార్టింగ్ లో వచ్చిన ఆ పురుగుని తొక్కిస్తాడు. నెక్స్ట్ సెకండ్ అక్కడికి అలాంటివే చాలా పురుగులు వచ్చి కింద పడ్డ ఆ వ్యక్తి బాడీలో ఎముకలు తప్ప మొత్తం అంతా తిని అతన్ని చంపేస్తాయి. దానితో వాళ్ళు చాలా భయపడతారు. హీరో మిగతా వాళ్ళని కాపాడడం కోసం ఫైర్ క్రియేట్ చేసి అందరినీ త్వరగా అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. బట్ వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళు వెళ్లే దారిలో కూడా చాలా బగ్స్ వచ్చి వీళ్ళని చుట్టుముడతాయి. సాంగ్ ఇంకో వర్కర్ తో ఓ కార్నర్ లో ఇరుక్కున్నప్పుడు తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం సెల్ఫిష్ గా ఆలోచించి అతని పక్కనున్న ఆ వర్కర్ ని ఆ పురుగుల మీదకి తోసి అతని పైకెక్కి జంప్ చేసి వాటి దగ్గర నుంచి తప్పించుకుంటాడు. మరోవైపు మిగతా వాళ్ళు వాళ్ళ దగ్గరున్న ఎక్స్ట్రా క్లోత్స్ ని ఒక బాల్ లా కట్టి దాని మీద ఆల్కహాల్ పోసి నిప్పంటించి దాన్ని ఆ బగ్స్ వైపుకి తోసి వీళ్ళు వెళ్లడానికి ఒక దారి ఏర్పరచుకుని పరిగెడతారు. కానీ అప్పటికీ కొంతమంది బయటపడలేకపోయారు. అదేలా సాంగ్ అతని దగ్గరున్న శాటిలైట్ ఫోన్ ని కూడా లోపలే మిస్ చేసేసి ఉంటాడు. ఇప్పుడు అది లేదు కాబట్టి వీళ్ళు బయట ప్రపంచాన్ని కాంటాక్ట్ చేసి సహాయం కూడా అడగలేరు. వీళ్ళు ఆ గుహకి ఎదురుగా ఒక చోట్లో చాలా స్టోన్స్ ఉండడం చూస్తారు. వాటి పైన డ్రాయింగ్స్ పట్టి చూస్తే ఈ ఐలాండ్ లో ఇంతకు ముందు బ్రతికిన ట్రైబల్ పీపుల్ ఒక స్పెసిఫిక్ రిచువల్ చేసినప్పుడు వీళ్ళు చూసిన ఆ మాన్స్టర్ బల్లితో అనకొండా లాంటి ఒక పెద్ద పాము ఫైట్ చేస్తుందని డ్రా చేసుంటారు. సో దానితో వీళ్ళు ఈ చోట్లో ఒక పెద్ద పాము కూడా ఉందన్న విషయం తెలుసుకుంటారు. సాంగ్ అక్కడ ఆ రిచువల్ కి కావలసిన హార్న్ ఉండడం చూస్తాడు. మరోవైపు ఆ రెండో టీమ్ లో హీరో అంకుల్, డైరెక్టర్ తో పాటు ఇంకొందరుంటారు. వాళ్ళొక ప్లేస్ లో ఆస్ట్రిచ్ ఎగ్ సైజ్ లో చాలా గుడ్లు ఉండడం చూసి ఆ వెంటో తెలుసుకోవడం కోసం వాటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు హీరో అంకుల్ ఇలాంటి చోట్ల ఉండడం సేఫ్ కాదని చెప్పి వాళ్ళందరినీ అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. కానీ ఆ డైరెక్టర్ మాత్రం వెళ్లడానికి ముందు ఎవరికీ తెలియకుండా అందులో ఒక ఎగ్ ని అతనితో పాటు తీసుకొస్తాడు. కొంచెం సేపు తరువాత ఈ రెండు గ్రూప్స్ ప్లాన్ చేసినట్టు వాళ్ళ క్యాంప్ కి తిరిగొస్తారు. అందులో సాంగ్ మొదటి పనిగా అతనికి కావాల్సిన వీడియో క్లిప్స్ ని తీసి ఒక బ్యాగ్ లో వేసుకుంటాడు. అప్పుడు ఆ డైరెక్టర్ సాంగ్ ఇంకా జేసన్ కి అతను తీసుకొచ్చిన ఎగ్ ని చూపించి ఇది ఏ క్రియేచర్ ఎగ్గో నీకు తెలుసా జేసన్ అని అడుగుతాడు. జేసన్ దాన్ని చెక్ చేసి ఆ గుడ్డు పైన మార్కింగ్స్ చూసి ఇది ఒక స్నేక్ ఎగ్ అయ్యుండొచ్చని అంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరో వాళ్ళందరూ తాగడానికి నీళ్లు ప్యూరిఫై చేస్తున్నప్పుడు మే అక్కడికొచ్చి అతని చేతిలో ఉన్న గాయం చూసి అది ఎలా అయ్యిందని అడుగుతుంది. దానికి బెన్ తన దగ్గర నేనొక ఎక్స్ సోల్జర్ ని, ఆర్మీలో ఉన్నప్పుడు ఈ గాయం తగిలింది, నా చెయ్య ముందులా పనిచేయదు కాబట్టి రిటైర్ అయిపోయానని చెప్తాడు. నెక్స్ట్ డే తెల్లవారి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనట్టు వీళ్ళున్న క్యాంప్ దగ్గరికి ఆ పెద్ద పాము వచ్చి ఒక అతన్ని అటాక్ చేయడంతో అతని అరుపులు వినిపించి వెంటనే మిగతా వాళ్ళందరూ జాగ్రత్త పడతారు. ఆ పెద్ద పాము వీళ్ళ క్యాంప్ మొత్తం నాశనం చేస్తూ దొరికిన వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటుంది. అది చూసిన డైరెక్టర్ ఆ ఎగ్ ని తీసుకురావడం వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందని ఆ పాముకి దాని ఎగ్ ని తిరిగివ్వడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ పాము డైరెక్టర్ ని కూడా మింగేస్తుంది. ఆ తరువాత అది జేసన్ వెంట పడటం చూసి ఒక అమ్మాయి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని యూస్ చేసి ఆ స్నేక్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ పాము తనని విసిరేయడం వల్ల ఆ అమ్మాయి వెళ్లి ఒక కొమ్మకి గుచ్చుకుంటుంది. తనని మిగతా వాళ్ళు కాపాడి అక్కడ నుంచి తీసుకువెళ్తారు. కానీ మళ్ళీ అనుకోకుండా జరిగిన ఈ అటాక్ వల్ల క్రూ మెంబర్స్ మొత్తం విడిపోయి ఉంటారు. అందులో ఒక అతను సాంగ్ ఆ వీడియో క్లిప్స్ కోసం ఇక్కడికి రావడం వల్లే ఇదంతా జరిగింది కనుక ఆ వీడియో ఉన్న హార్డ్ డిస్క్ తీసుకుని సాంగ్ దగ్గర నువ్వు మా అందరినీ సేఫ్ గా ఈ ఐలాండ్ నుంచి తీసుకువెళ్తే మాత్రమే నీకు ఇది తిరిగిస్తానని అంటాడు. అది విన్న సాంగ్ కి కోపం వచ్చినా బయటకు చూపించకుండా ఆ వ్యక్తిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుండగా పక్కనే ఒక బ్లూబెర్రీస్ చెట్టు ఉండడం గమనిస్తాడు. యాక్చువల్లీ ఆ ట్రైబల్ పీపుల్ డ్రాయింగ్స్ ని పట్టి చూస్తే వాళ్ళు ఈ బ్లూబెర్రీస్ ఇంకా సాంగ్ ఇంతకు ముందు చూసిన ఆ హార్న్ తోనే ఆ రిచువల్ ని చేస్తారు. దాంతో సాంగ్ కొంచెం సేపు విల్లన్ లా ఆలోచించి ఆ వీడియో క్లిప్స్ పెట్టుకున్న అతన్ని ఒక కర్రతో కొట్టి చంపేస్తాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ గొడవలో ఆ వీడియో ఉన్న హార్డ్ డిస్క్ నీటిలో పడి వేస్ట్ అయిపోతుంది. దాని వల్ల సాంగ్ టెన్షన్ పడుతున్నప్పుడు ఆ చోటికి జేసన్ వస్తాడు. నీకేమైనా పిచ్చా, నువ్వెందుకు అతన్ని చంపా, నువ్వు ఇలా చేస్తున్నావని నేను నమ్మలేకపోతున్నాను సాంగ్ అని జేసన్ అతన్ని తిడుతూ ఉండగా సాంగ్ అతన్ని మధ్యలోనే ఆపి ముందు నేను చెప్పేది విను, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. నాకు ఆ రిచువల్ ఎలా చేయాలో పూర్తిగా తెలుసు జేసన్. మనం కనుక మాన్స్టర్ బల్లి ఇంకా అనకొండా పాము ఫైట్ చేయడాన్ని వీడియో తీస్తే దాన్ని అమ్మి ధనవంతులైపోవచ్చని అంటాడు. అది విన్న జేసన్ కూడా బాగా ఆలోచించి అతని డీల్ కి ఒప్పుకుంటాడు. ఇంకో పక్క కొమ్మ కుచ్చుకుని గాయపడిన ఆ అమ్మాయిని హీరో అతని అంకల్ ఇంకా మే తీసుకువెళ్తున్నప్పుడు అక్కడికి మళ్ళీ ఆ మాన్స్టర్ బల్లి వచ్చేస్తుంది. అందులోనూ ఈసారి ఆ పాము కూడా అక్కడికి రావడంతో ఇవి రెండు బాగా ఫైట్ చేసి ఆఖరికి ఆ బల్లి పాముని చంపేస్తుంది. అది చూసి తను ఎలాగో తన ఇంజరీ వల్ల చనిపోతానని అర్థం చేసుకున్న ఆ అమ్మాయి త్వరగా వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆ బల్లిని తన వైపుకి డిస్ట్రాక్ట్ చేసి తన చేతిలో చనిపోతుంది. అదేలా చాలా సేపటి నుంచి హీరో అంకుల్ అతని ఇన్సులిన్
మెడిసిన్ వేసుకోలేదు కనుక అతను కూడా అక్కడే చనిపోతాడు. దానివల్ల హీరో చాలా బాధపడి ఏడుస్తాడు. అలాగే అతని అంకుల్ బాడీని ఒక చోట్లో పాతిపెట్టి మర్యాద చేశాడు. ఆ తరువాత అతను మే దగ్గర నీకు ఆ రాళ్లపై మనం చూసిన పెయింటింగ్స్ గుర్తున్నాయా? ఈ ఐలాండ్ లో మనం చూసిన ఆ పాము గుడ్లు పట్టి చూస్తే ఇక్కడ ఒకటి కాదు చాలా స్నేక్స్ ఉన్నాయి. ఆ డ్రాయింగ్స్ లో ఉన్న బ్లూబెర్రీస్ తో ఈ పాములని అట్రాక్ట్ చేయొచ్చు. ఎలా అయినా మనం ఈ బల్లిని వాటితో ఫైట్ చేయిస్తే మాత్రమే ఇక్కడ నుంచి ప్రాణాలతో తప్పించుకోగలం. సో ఇప్పుడు ఆ బ్లూబెర్రీస్ ని కనిపెట్టడమే మనకున్న ఒకే ఛాన్స్. నేను వాటిని వెతుక్కుంటూ వెళ్తా. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ వాకీ టోకీతో నన్ను కాంటాక్ట్ చేయని చెప్పి అక్కడ నుంచి బయలుదేరతాడు. ఆ తరువాత హీరోయిన్ క్యాంప్ లో ఉన్నప్పుడు అక్కడికి జేసన్ ఇంకా సాంగ్ వచ్చి తనని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మే తన వాకీ టోకీతో ఈ విషయం గురించి హీరోకి ఇన్ఫార్మ్ చేసేస్తుంది. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారి జేసన్ ఇంకా సాంగ్ ఒక చోట్లో హీరోయిన్ లానే చాలా మందిని ఆ క్రియేచర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం కట్టిపడేసుంటారు. అదేలా సాంగ్ అతను ముందు సీన్ లో చూసిన ఆ హార్న్ ని కూడా తీసుకొస్తాడు. సో ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే ముందు ఈ హార్న్ ని ఊదాక ఆ బల్లి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న వాళ్ళందరినీ తింటున్న అదే సమయంలో వీళ్ళ పర్పుల్ బెర్రీస్ ని యూజ్ చేసి ఆ స్నేక్ ని కూడా ఇక్కడికి వచ్చేలా చేసి వాటికి మధ్య జరిగే ఫైట్ ని రికార్డ్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి హీరో వచ్చి సాంగ్ ని ఒక కర్రతో కొట్టి అక్కడున్న వాళ్ళందరి కట్లని విప్పుతుంటాడు. అప్పుడు జేసన్ హీరోతో ఫైట్ చేస్తాడు. ఇలా వీళ్ళిద్దరూ చాలా సేపు కొట్టుకున్నాక అందులో హీరో గెలుస్తాడు. తరువాత అక్కడున్న వాళ్ళంతా వెళ్లిపోతుంటే సాంగ్ ఎలా అయినా వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలని కింద పడున్న ఆ హార్న్ ని తీసి దాన్ని ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను అనుకున్నట్టే ఆ చోటికి ఆ పెద్ద బల్లి వచ్చేస్తుంది. దాన్ని చూసిన సాంగ్ ఆనందంలో వచ్చేసావా, అదిగో అక్కడ పరిగెడుతున్నారు చూడు, వాళ్ళందరినీ చంపే అని అరుస్తాడు. కానీ ఆ బల్లి ఫస్ట్ వేరే ఎవరినో కాదు అతన్నే చంపేస్తుంది. ఇంకోవైపు వీళ్ళ షూటింగ్ కి కావాల్సిన రిసోర్సెస్ అన్ని డెలివరీ చేయడం కోసం బోట్ లో కొంతమంది ఈ ఐలాండ్ కి వస్తారు. వెంటనే వీళ్ళు వాళ్ళ దగ్గర ఇక్కడ ఒక మాన్స్టర్ ఉంది, త్వరగా బోట్ తిప్పండి అని చెప్తూ లోపలికి ఎక్కుతుంటారు. కానీ అంతలోనే ఆ మాన్స్టర్ బల్లి అక్కడికి వచ్చేస్తుంది. కాబట్టి హీరో మేని చూసి నా దగ్గర పర్పుల్ బెర్రీస్ ఉన్నాయి, దీన్ని అక్కడున్న మైండ్ ఫీల్డ్ లో సెట్ చేసి ఆ స్నేక్స్ ఇక్కడికి వచ్చేలా చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఎలా అయినా మిగతా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించని చెప్పి వెళ్తాడు. సో హీరోయిన్ ఒక గన్ తో ఆ బల్లిని షూట్ చేసి ఒక రాయి వెనకాల వెళ్లి దాగుంటున్నప్పుడు జేసన్ తనని కాపాడడం కోసం ఆ బల్లిని అతని వైపుకి వచ్చేలా చేసుకుంటాడు. దానివల్ల ఆ మాన్స్టర్ బల్లి చేతిలో అతను చనిపోతాడు. ఈలోగా హీరో ఆ పర్పుల్ బెర్రీస్ తో ఒక బాంబ్ క్రియేట్ చేసి దాన్ని ఆ మైండ్ ఫీల్డ్ లో సెట్ చేసేస్తుంటాడు. కనుక హీరోయిన్ ని ఫాలో చేస్తూ అక్కడికి వచ్చిన బల్లి ఆ మైండ్ ఫీల్డ్ లో కాలు పెట్టగాని ఆ బాంబ్ బ్లాస్ట్ అయి ఆ బ్లూబెర్రీ స్మెల్ మొత్తం రిలీజ్ అవుతుంది. దానితో వెంటనే ఆ చోటికి ఆ ఐలాండ్ లో ఉన్న పాములు మొత్తం వచ్చేస్తాయి. అవన్నీ ఒకేసారి ఆ మాన్స్టర్ బల్లిని అటాక్ చేయడంతో అది అక్కడే చనిపోతుంది. ఆ తరువాత వీళ్ళంతా కలిసి ఆ బోట్ లో ఈ ఐలాండ్ నుంచి తప్పించుకున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.